అతిపెద్ద ఉత్సవాల్లో కుంభమేళా మొదటిదైతే గోదావరి పుష్కరాలు రెండోది. 12 ఏళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తారు. రాజమండ్రి కేంద్రంగా జరిగే ఈ మహోత్సవానికి అత్యంత విశిష్టత ఉంది. ఈ బృహత్తర కార్యక్రమం సజావుగా జరిగేందుకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాజమండ్రిలో విడివిడిగా ఉన్న గోదావరి ప్రధాన ఘాట్లను కలిపి అతి పొడవైన పుష్కర ఘాటుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతుండడంపై సాక్షి ప్రత్యేక కథనం. ప్రతి 12 ఏళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలు 2027లో రానున్నాయి. 2015లో జరిగిన గోదావరి పుష్కరాలకు దాదాపు 5 కోట్ల మంది భక్తులు హాజరయ్యారు. రోజుకు దాదాపు 25 లక్షల మంది భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో 12 రోజుల పాటు రాజమండ్రి నగరం కిక్కిరిసిపోయింది. అప్పటి పరిస్థితుల దృష్ట్యా రాజమండ్రి నగరంలో 11 ఘాట్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. వాటిలో ప్రధాన ఘాట్లైన కోటిలింగాల ఘాటు, పుష్కర ఘాటు, గౌతమి ఘాట్, సరస్వతి ఘాట్లలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గత పుష్కరాలకు రాజమండ్రి కోటిలింగాల ఘాట్ను విస్తృతంగా అభివృద్ధి చేశారు. దీంతో 1.5 కిలోమీటర్ల పొడవుతో దేశంలోనే పెద్ద ఘాటుగా గుర్తింపు పొందింది. 2015 జూలై 14న పుష్కరాలు ప్రారంభమైన తొలి రోజే భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాజమండ్రిలో ఉన్న పుష్కర ఘాట్లో స్నానం చేయడం విశిష్టమని ప్రచారం జరగడంతో పుష్కర ప్రారంభం ముహూర్తానికి రాజమండ్రి ఘాట్ భక్తులతో నిండిపోయింది. ఇసుక వేస్తే రాలని స్థాయిలో జనం ఈ ఘాటు వద్దకు చేరుకున్నారు. గంటల తరబడి లైన్లో వేచి ఉండడం, త్రాగునీరు వంటి కనీస సదుపాయాలు లేకపోవడం, మరోవైపు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వీఐపీ ఘాటు వదిలేసి పుష్కర ఘాట్లో కుటుంబంతో సహా పుణ్యస్నానాలు చేయడంతో చాలా సమయం గడిచిపోయింది. వీఐపీలంతా వెళ్లిపోయాక ఒక్కసారిగా గేట్లు తెరవడంతో భక్తులంతా గోదావరిలో స్నానాల కోసం కదిలారు. దీంతో జరిగిన తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఘటన తర్వాత తేరుకున్న అధికార యంత్రాంగం పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి కార్యక్రమాన్ని కొనసాగించింది. గోదావరి తల్లికి కూడా ఏవైతే మనకి ఘాట్స్ ఉన్నాయో దానిలో ఘాట్స్లో కొత్త కన్స్ట్రక్ట్ చేయడం ఒకటి, కొత్త విఐపీ ఘాట్స్ కన్స్ట్రక్ట్ చేయడం ఒకటి, ఇంకొకటి అదేవిధంగా ఉన్న ఘాట్స్లో కొన్ని ఘాట్స్ ఫిజిబిలిటీ బట్టి దానికి కలిపేసి ఒక స్ట్రీమ్ లైన్ పెట్టుకొని ఒక సింగిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో నడవడం ఇంకొకటి. సో ఘాట్స్కి ఆగ్మెంటేషన్ మేము ప్లాన్ చేస్తున్నాము. అదే కాకుండా మిగతా టౌన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దానిలో సిటీ బ్యూటిఫికేషన్ కానీ, ట్రాఫిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ కానీ అది కూడా ప్లాన్ చేస్తున్నాము. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న అధికారులు ఈసారి పుష్కరాలను పూర్తి జాగ్రత్తలతో నిర్వహించడానికి 2 ఏళ్ల ముందు నుంచి ఏర్పాట్లు ప్రారంభించారు. రాజమండ్రిలో 11 ఘాట్లు ఉన్న ప్రధానమైన కోటిలింగాల, పుష్కర, గౌతమి, సరస్వతి ఘాట్లను కలిపి పుష్కర ఘాట్ పేరిట భారీ ఘాట్ను నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో పాటు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈ భారీ క్రతువు నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది. దీంతో రాజమండ్రి నగర పరిధిలో అనేక ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. 4 ప్రధాన ఘాట్లను కలిపి భారీ ఘాట్గా మార్చడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పుష్కర ఘాట్లోనే పుణ్యస్నానాలు చేశామనే భావన భక్తుల్లో ఉంటుందనే ఉద్దేశంతోనే అధికారులు ఈ ప్రతిపాదనలు చేపట్టారు.